అందరికీ నమస్తే అండి. దాదాపుగా 7 సంవత్సరాల కిందట ఒక మాజీ మంత్రి అండ్ మాజీ ముఖ్యమంత్రికి స్వయాన తమ్ముడు అండ్ మరో మాజీ ముఖ్యమంత్రికి స్వయాన చిన్న అన్న, ఒక హై ప్రొఫైల్ పొలిటీషియన్ 30-35 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో బాగా పట్టున్న ఫ్యామిలీలో ఒక ముఖ్యమైన నాయకుడి మర్డర్ జరిగింది. సో దాన్ని ఆ కుటుంబ సభ్యులకు చెందిన సొంత ఛానల్లోనే గుండెపోటుతో చనిపోయారు అని రాశారు. ఆ తర్వాత చంపేశారని రాశారు, సిబిఐ విచారణ అడిగారు, ఇవన్నీ. సో ఇప్పుడు ఆయన కుమార్తె చేస్తున్న పోరాటం రాష్ట్రంలో వేలాది లక్షలాది మంది హృదయాలను కదిలిస్తోంది. ఒక్క సిబిఐని తప్ప, వ్యవస్థలను తప్ప, కేంద్ర పెద్దలను తప్ప అండ్ ఆ సొంత ఫ్యామిలీ వాళ్ళను తప్ప మిగిలిన అందరినీ కదిలిస్తోంది. ఆ తండ్రి మరణానికి కారకులకు శిక్ష పడేంత వరకు ఆ కుమార్తె చేస్తున్న పోరాటం నిజంగా చారిత్రాత్మకం. ఒక పొలిటికల్ హై ప్రొఫైల్ కేసులో కూడా న్యాయం జరగడానికి, నిజమైన నేరస్తులను పట్టించడానికి ఇంతగా ఫైట్ చేయాల్సి వస్తుందంటే సామాన్యుడికి ఇంకా నేరం ఎప్పుడు దక్కుద్దో, ఎలా దక్కుద్దో ఊహించడం కూడా కష్టం అన్నమాట. నిజమే, అసలు వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, కారణం ఏంటి అనేది సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, అసలు ఎందుకు చంపారు. సాధారణంగా చూడండి, ఏదైనా ఊర్లో ఎక్కడైనా సరే ఒక మర్డర్ జరిగిందనుకోండి, ఒక 4-5 రోజుల్లో పోలీసులు ఆ కేసు ఛేదించేసి ప్రెస్ మీట్ పెడతారు కదా. ప్రెస్ మీట్ పెట్టి మీరు ఆ ప్రెస్ మీట్లో చూడండి, దానికి వాడిన ఆయుధాలు చూపిస్తారు. కత్తి అయితే కత్తి, గన్ అయితే గన్ను, ఏదైతే అది ఆయుధం చూపిస్తారు, ఆ టేబుల్ ముందు పెడతారు. అండ్ అవతల వాళ్ళ నిందితులను ప్రవేశపెడతారు. అంత పకడ్బందీగా సీన్ బై సీన్ ప్రెస్ మీట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పోలీసులు ఏదో ఘనత సాధించాం మేము అన్నట్టు. అదంతా కోర్టుకు కూడా చూపిస్తారు. అలాగే ఒక చిన్న దొంగతనం జరిగినా సరే వాడు ఎలా దొంగతనం చేశాడు, ఏ విధంగా దొంగతనం చేశాడు, ఏమేమి దొంగతనం చేశాడు మొత్తం చూపిస్తారు ప్రెస్ మీట్లో. మరి ఒక హై ప్రొఫైల్ కేసులో సిబిఐ ఏమో మేము దర్యాప్తు ముగించాము, దర్యాప్తు ముగిసింది అని చెప్పి సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానానికి చెప్పింది. ఇంక దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదు, దర్యాప్తు ముగిసింది అని. మరి ఎవరు చంపారు, ఎందుకు చంపారు, అది చెప్పలేదే. అది కదా కావాల్సింది. భాస్కర్ రెడ్డి గారు చంపారా, లేదా శివశంకర్ రెడ్డి గారు చంపారా, లేదా దస్తగిరి చంపారా, అసలు వాళ్ళకేమో అవసరం వచ్చింది అనేది చెప్పాలిగా, జనాలకు తెలియాలిగా. తెలియట్లా. అంటే ఒక 95% కేసు ఇన్వెస్టిగేట్ చేసి కొంతమందిని అరెస్ట్ చేసి, సో మేము దర్యాప్తు చేసాము, వాళ్ళని అరెస్ట్ చేసాము, ఇంక అయిపోయింది కేసు అని వదిలేశారు. కానీ కంక్లూజన్ ఇవ్వాల. ఇప్పుడు సునీతా రెడ్డి గారి ఫైటింగ్ ఏంటి, ఆమె అడుగుతున్నది ఏంటి, కంక్లూడ్ చేయండి. అసలు ఎవరు చంపారు, ఎందుకు చంపారు తెలియాలి, ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాలి అనేది ఆమె ఆవేదన. ఆమె ఆవేదనలో అర్థం ఉంది. నిన్న కూడా ఆమె తన తండ్రి వర్ధంతి సందర్భంగా నిన్న పులివెందులు వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. సీన్ బై సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ తనకున్న అనుమానాలను కూడా చెప్పారు మీడియా ముందు. ఖచ్చితంగా సిబిఐని అనుమానించాల్సిందే. మన వ్యవస్థలు సిగ్గుపడాలి. నిజంగా కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలి. తెలుసా, అధికారంలోకి వచ్చి 22 నెలలు అయింది. వివేకానంద రెడ్డి గారి కేసు జరిగిన అప్పుడు ఫస్ట్ ఆరోపణలు ఎదుర్కొన్నది చంద్రబాబు గారే. ఈయన చేతుల్లోనే గొడ్డలు పెట్టి నారాసర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు గారిని సాక్షి వాళ్ళు, వైసీపీ వాళ్ళు విమర్శించారు. అంత పెద్ద తన జీవితం మొత్తం మీద అతిపెద్ద నింద ఎదుర్కొన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సీఎంగా ఉన్నారు. మరి అందులో నిజమేమిటో జనాలకి తెలియజేయాల్సిన అవసరం ఈయనకు లేదా, సీఎం గారికి లేదా? ఈయనే కల్పించుకొని ఒక లేఖ రాయొచ్చుగా సిబిఐకి, లేదా కేంద్ర హోంమంత్రి గారికి ఒక లేఖ రాయొచ్చుగా, ఇదిగో ఈ కేసు మా రాష్ట్రంలో హై ప్రొఫైల్ కేసు, అప్పుడు నేనే ముఖ్యమంత్రిగా ఉన్నాను, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వంలో నిజాలు తేలలేదు, సిబిఐ దర్యాప్తులో కంక్లూజన్ రాలేదు, నిజాలు తేలలేదు, మా రాష్ట్ర ప్రజలకు ఒక అనుమానం ఉంది, సో నా మీద నిందలు వేశారు, సో దీనిలో ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, ఆ కూతురికి న్యాయం జరగాలి, ప్రజలకు నిజాలు తెలియాలి, అండ్ నా మీద నింద వేశారు కాబట్టి నా నింద చెరుపుకోవాలి, సో దీని మీద నిజాలేంటో దర్యాప్తు చేయించండి సిబిఐ చేత అని చెప్పి లేఖ రాయొచ్చుగా. పట్టించుకోవట్లా. పైగా తన మీద సాక్షిలో వార్త రాశారని చెప్పి ఆయనే పదే ప్రచారం చేసుకుంటున్నారు, వాడుకుంటున్నారు. మరి ఆయన నింద కడుక్కోవాల్సిన అవసరం ఉందిగా. సరే, ఆయన నింద కడుక్కోక్కర్లేదు అనుకుందాం. ఆయన మీద సాక్షి వాళ్ళు ప్రతిసారి నిందలు వేస్తూనే ఉంటారు, అది కడుక్కోవాల్సిన అవసరం లేదు అనుకుందాం. మరి కుమార్తెకు న్యాయం జరగాలిగా. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది వీళ్ళేగా. సో మరి అది కదా కావాల్సింది. చూడండి, అసలు సునీత గారు చాలా ప్రాక్టికల్గా, చాలా క్లారిటీగా నిన్న ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. అసలు లోతైన విచారణ జరిగితే
ఈ దీనికి మూలాల వరకు వ్యవహారం వెళ్ళేది. సో ఆయన చనిపోవడానికి ముందు తర్వాత కిరణ్ కుమార్ కదలికలు ఆయన సంభాషణలు పలు అనుమానాలకు దావిస్తున్నాయి. కిరణ్ యాదవ్ అర్ధరాత్రి ఉమాశంకర్ రెడ్డి భార్యతో 25 సార్లు ఫోన్లో మాట్లాడినట్టు రికార్డులు ఉన్నాయి అని తన దగ్గర ఉన్న ఆధారాలు చూపించారు. వివేక గుండెపోటుతో చనిపోయిన ముందుగా సాక్షి టీవీలో వేశారు. కానీ కడప నుంచి ఆ ఛానల్ రిపోర్టర్ శ్రీనివాస్ చెప్పిన దానికి టీవీలో వేసిన వార్తలకు తేడాలున్నాయి. సాక్షి టీవీ ఎడిటర్ నేమాని భాస్కర్ ఆ రోజు 4 సార్లు చైర్పర్సన్ భారతిరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. ఈ కేసులో అనుమానాలు నివృత్తి కాకుండానే సిబిఐ దర్యాప్తు ముగిసిందంటూ అదనపు ఛార్జ్షీట్ వేయడం ఏంటి? దర్యాప్తు సంస్థలు సక్రమంగా పనిచేస్తాయా లేవా అనడానికి ఈ కేసు ఓ ఉదాహరణ. అయినప్పటికీ నేను న్యాయ పోరాటం కొనసాగిస్తాను. ఘటన జరగడానికి ముందు తర్వాత కిరణ్ యాదవ్ అనేక మందితో ఫోన్లో మాట్లాడారు. సాక్షి ఛానల్లో గుండెపోటుతో వివేక మృతి అని రావడానికి 1 నిమిషం ముందే కిరణ్ యాదవ్ అర్జున్ రెడ్డికి వివేకం సార్ డైట్ అనే సందేశాన్ని రాత్రి 1:14 పంపినట్టు తొలుత భావించిన ఫోరెన్సిక్ పరీక్షల ప్రకారం సమయం యూటీఐలో నమోదైందని సిబిఐ తెలిపింది. భారత కాలమానానికి మారిస్తే అది ఉదయం 7:12 పంపినట్టు తేలింది. తాను సాక్షి టీవీలో గుండెపోటు వార్త చూసి అర్జున్ రెడ్డికి ఉదయం 7:12 సందేశం పంపినట్టు కిరణ్ యాదవ్ చెప్పాడు. అయితే సాక్షి టీవీలో ఆ వార్త 7:13 ప్రసారమైంది. సాక్షి ఛానల్లో 10 గంటల తర్వాత గుండెపోటు కాదు హత్య అనే అనుమానాలు ఉన్నాయని ప్రసారం చేశారు. దీనిపై తీగలాగితే డొంక కదిలేదు కదా. 13 లక్షల రికార్డులను రాత్రింబవళ్ళు పరిశీలించి కొన్ని సాక్ష్యాలను ఇటీవల నేను న్యాయస్థానానికి సిబిఐకి అప్పగించాను అని సునీత చెప్పారు. అలాగే సాక్షుల వాంగ్మూలాల్లో విరుద్ధమైన సమాచారం వచ్చింది. కాల్ రికార్డుల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. అర్జున్ రెడ్డి టైం లైన్ మీదే ప్రశ్నలు ఉన్నాయి అని ఆమె చెప్తున్నారు. సో నిద్ర లేకుండా శోధించానని ఆమె ఆ ఇద్దరి వద్దకు దర్యాప్తు వెళ్ళలేదు. ఇందులో ఆ ఇద్దరంటే ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు. సో వాళ్ళకి సమాచారం ఎన్నింటికి వెళ్ళింది, వాళ్ళకి ఎవరు చెప్పారు, చెప్పినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, సాక్షి టీవీలో ఎందుకు అది వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నింటికి తెలిసింది, ఆయన ఎప్పుడు బయలుదేరారు, ఎందుకు ఇమీడియట్గా గుండెపోటు అన్నారు, ఎందుకు ఆయన సిబిఐ విచారణ కావాలన్నారు, ఎందుకు ఆయనే సిబిఐ విచారణ వద్దన్నారు. సో ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. ఆ ఇద్దరి వద్దకు దర్యాప్తు వెళ్ళలేదు. ఇదే $1 మిలియన్ ప్రశ్న. ఆ ఇద్దరి వరకు దర్యాప్తు జరగాలి. అందుకోసమే ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా శోధించా. కొన్ని నెలల పాటు రాత్రి 11 గంటల వరకు నిద్ర మేలుకొని వేకువజామున 3 గంటలకు లేచి ఎంతో శ్రమించి దర్యాప్తు నివేదికలు పరిశీలించాము. అందులో వచ్చిన అనుమానాలు, ఆధారాలు చూపించా. భరత్ యాదవ్, మహేంద్ర యాదవ్ అనే వ్యక్తులకు సంబంధం ఉందని ఆధారాలు అందిస్తే పక్కన పెట్టేశారు. భరత్ యాదవ్కు తుపాకీ లైసెన్స్ ఎవరు ఇప్పించాలో తేలాలి. ఫిబ్రవరిలో కుక్కను చంపినప్పటి నుంచే మా నాన్నపై కుట్రలు ప్రారంభమైంది. సుప్రీంకోర్టులో సిబిఐ న్యాయవాది సైతం తదుపరి విచారణ అవసరం లేదంటున్నారు. సరైన సాక్ష్యాలు, ఆధారాలు సేకరించకుండా న్యాయం ఎలా గెలుస్తుంది అని ఆమె ప్రశ్నించారు. ఆలోచించాల్సిన అంశం, ఖచ్చితంగా ఆరా తీయాల్సిన అంశం, ఖచ్చితంగా కంక్లూజన్ రావాల్సిన కేసు. దర్యాప్తు సంస్థలు, వ్యవస్థలు సిగ్గుపడాల్సిన కేసు. ఒక హై ప్రొఫైల్ పొలిటీషియన్ కేసుని నీరుగార్చేశారు. ఇంకా అయిపోయింది అని చెప్పేశారు. ఎలా అయిపోద్ది? అసలు ఎవరు చంపారు, ఎందుకు చంపారు, కారణం ఏమిటి అని తెలియాలి కదా. జనాలకు తెలియాల్సిన అవసరం లేదా? సో అందుకే నేను ఇక్కడ ఏమంటున్నానంటే, సరే గతంలో అంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు, వదిలేద్దాం. మరి ఇప్పుడు కూటమి అధికారంలో ఉందిగా, కేంద్రంలో కీలకమైన భాగస్వామిగా వీళ్ళు ఉన్నారుగా, అందులో నిజానిజాలు నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉందిగా. కానీ పట్టించుకోవట్లా, వదిలేశారు. సో మేబీ సునీత గారు గత ప్రభుత్వం మీద ఫైట్ చేసినట్టు ఈ ప్రభుత్వం మీద కూడా ఫైట్ చేయాల్సి వస్తుందేమో తన తండ్రి విషయంలో న్యాయం కోసం. చూద్దాం ఏం జరుగుద్దా. థ్యాంక్ యూ.